హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా పాయింట్. యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది. దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి. 3000కి పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది. వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. నేనైతే లాయర్ కాదండి, మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను. దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి. మన లా పాయింట్లో నెక్స్ట్ వచ్చినటువంటి మెయిల్ చూద్దాము. ఈయన కాకినాడ నుంచి రాస్తున్నారు. ఈయనకి ఒక ఫ్యామిలీ ఇష్యూ ఉంది అనేది ఈయన రాస్తున్నటువంటి అంశం. వైఫ్కి ఇల్లీగల్ రిలేషన్ ఉంది వేరొక పర్సన్ తోటి. దానికి సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్, ఫొటోస్, ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను డైవర్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ ప్రూఫ్స్ సరిపోతాయా? డైవర్స్కి ఎలా ఇనిషియేట్ చేయాలి? సో సింపుల్ అండి. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. మన భారత అత్యున్నత న్యాయస్థానం 497 అడల్టరీని క్యాన్సిల్ చేస్తుంది. అంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా గనక కలిస్తే దాన్ని అడల్టరీ అని చెప్పి మీరు అనలేరు. సో ఇది సపరేట్ విషయం, దీన్ని పక్కన పెట్టేసేద్దాం. అయితే సాధారణంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం జనరల్గా విడాకులు తీసుకోవటానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే మీరన్నట్లు ఇల్లీగల్ రిలేషన్స్, అక్రమ సంబంధాలు ఉన్నట్లయితే, ఇక రెండవది 2 సంవత్సరాల కంటే ఎక్కువగా మీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లయితే, అంటే ఒకరికొకరికి కమ్యూనికేషన్ లేకుండా ఈవెన్ ఇన్ ఫోన్స్, మెసేజెస్ కూడా విడివిడిగా మీరు బ్రతుకుతున్నట్లయితే, అది 2 సంవత్సరాల కాలం దాటినట్లయితే మీరు విడాకులు తీసుకోవటానికి అర్హత ఉన్నట్లు. నెక్స్ట్ ఏదైనా సరే ఇద్దరిలో ఒకరికి మానసిక పరమైనటువంటి ప్రాబ్లమ్స్, సో ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే లైంగిక పరమైనటువంటి వేధింపులు, వరకట్నం, ఇలాంటి వేధింపులు కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా విడాకులు తీసుకుంటానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే మీ కేసులో మీరు చెప్పింది ఏంటి అంటే మీ వైఫ్కి ఇల్లీగల్ రిలేషన్ ఉంది, వేరొక వ్యక్తితోటి రిలేషన్ ఉంది అని మీరు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ మీ దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు. బేసిక్గా ఈ కాల్ రికార్డింగ్స్ అనేవి కోర్టులో ఎవిడెన్స్గా సరిపోవు, ఇవి మాత్రమే సరిపోవు. సో మీకు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే వీరు తప్పు చేస్తున్నారు అనేది ప్రూవ్ చేసే విధంగా వాట్సాప్ మెసేజెస్ కానీ, ఎస్ఎంఎస్ మెసేజెస్ కానీ, ఇలాంటివి ఏవైనా సరే రికార్డెడ్ ఎవిడెన్స్ ఇంకా ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే అది మీరు కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫొటోస్ ఉన్నాయి అన్నారు. ఈ ఫొటోస్ అనేవి ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చునో నుంచునో మాట్లాడుతూ ఉన్నవి, వాక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నవి, ఇలాంటివి అయితే 100% ఇవి చెల్లుబాటు కావు. ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన, ఒక చోట పక్కపక్కనే ఉన్నంత మాత్రాన అది తప్పు చేసినట్లు కాదు. ఇవి కేవలం సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా మాత్రమే కోర్టు పరిగణిస్తుంది తప్ప ఇవి మెయిన్ ఎవిడెన్స్గా కూడా పనికిరావు. మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి ఫొటోస్ వీళ్ళు ఫిజికల్ ఇంటిమసీలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఫోటోలు అయి ఉండాలి. వారిద్దరూ కలిసి ఇల్లీగల్ రిలేషన్లో వేరొక విధంగా ఉన్నటువంటి ఫోటోలు కానీ, అలాంటి వీడియోస్ కానీ, ఇలాంటి సాలిడ్ ఎవిడెన్స్ ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే అది కోర్టులో మీరు విడాకులు తీసుకోవటానికి సాలిడ్ ప్రూఫ్గా పనికొస్తుంది. సో అలానే ప్రత్యక్ష సాక్షులు, సో వీరిద్దరికీ ఇల్లీగల్ రిలేషన్ ఉంది అని ప్రూవ్ చేయగలిగే విధంగా మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే, లేదా డైరెక్ట్గా చూసినటువంటి ఐ విట్నెస్ ఎవరైనా ఉంటే వారు సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఏదైనా సరే ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. మీరు కాకినాడ ఫ్యామిలీ కోర్టులో మీరు కేసు ఫైల్ చేయొచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్ ద్వారా నోటీస్ ప్రిపేర్ చేయించి కోర్టు ద్వారా పంపించవచ్చు. దాని ద్వారా డైవర్స్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అవుతుంది. సో మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్ని సంప్రదించండి. అసలు ఈ మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అనేది ఆయనకి చూపించండి లాయర్ గారికి. సో లాయర్ గారు ఇవి సరిపోతాయి, కోర్టులో ఎంత స్ట్రాంగ్గా నిలబడతాయి అనేది ఆయన చెప్తారు. ఇంకేమైనా ఎవిడెన్స్ కావాలా అనేది కూడా ఆయన మీకు తెలియజేస్తారు. సో అప్పుడు మీరు ముందుకు వెళ్ళాలా, ఇంకొంచెం వెయిట్ చేసి ఇంకేమైనా ఆధారాలు సేకరించాలా అనేది డిసైడ్ అయ్యి తర్వాత ముందుకు వెళ్ళండి.